డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఢిల్లీలో ఇక్కడ ఒక సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి కేసుపై కూడా కొద్దిసేపటి క్రితమే ప్రెస్ మీట్ నిర్వహించారు. అయితే ముఖ్యంగా అనేక అంశాలపై కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలపై కూడా చర్చకు కూడా వచ్చింది. ముఖ్యంగా ఈరోజు జరిగినటువంటి ఒక కాన్ఫరెన్స్ అనుకోవచ్చు, ఆల్ ఇండియా స్పీకర్స్కి సంబంధించినటువంటి కాన్ఫరెన్స్ వేదికగా ఈరోజు చాలా విషయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా చర్చించారు. సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఈరోజు ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ స్పీకర్స్కి సంబంధించినటువంటి ఏదైతే సమావేశం ఉందో ముఖ్యంగా దీంట్లో చర్చించినటువంటి అంశాలు ఏమి? ముఖ్యంగా అంటే సదస్సు ఉద్దేశం ఏంటంటే అసెంబ్లీ అప్పుడు 1919 చట్టం ప్రకారం ఏదైతే ఏర్పాటైందో ఆ సభకి తొలి భారతీయుడు ఎన్నికైన భారతీయుడు విఠల్భాయ్ పటేల్ గారు ఎన్నికయ్యి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇప్పుడు ఢిల్లీ విధాన సౌదాయే అప్పుడు బిల్డింగ్, అదే ప్రెమిసెస్లో ఆయన టేక్ ఓవర్ చేసిన 100వ జయంతి ఉత్సవాలని ఆల్ ఇండియాలో అందరూ స్పీకర్లు, డిప్యూటీ స్పీకర్స్, కౌన్సిల్ ఉన్న రాష్ట్రాల్లో కౌన్సిల్ చైర్మన్లు, డిప్యూటీ చైర్మన్లు ఆహ్వానించారు. సో అప్పుడు డెమోక్రసీ గురించి విఠల్భాయ్ పటేల్ గారు ఏవేమి ఇండిపెండెన్స్ టు ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ లెజిస్లేచర్కి, అసెంబ్లీకి ఇండిపెండెన్స్గా, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కానీ ఎగ్జిక్యూటివ్ మీద డిపెండెన్స్ తక్కువ ఉండాలి అని చెప్పి ఆయన ఆ రోజుల్లో ఏమి పోరాడారు, చాలా వరకు సాధించారు. ఆయన సాధించినవి ఇప్పుడు నిలబెట్టుకోవాలి. ఆయన అప్పుడు సాధించలేని ఉంటే ఆయన ఆశయాలు ఏదైతే ఉన్నాయో శాసన వ్యవస్థ బలపరచడానికి అవన్నీ కూడా మనం ఆయనకి నివాళిగా ఇంప్లిమెంట్ చేయాలి అనే దాని మీద ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాల స్పీకర్లు, డిప్యూటీ స్పీకర్లు దాని మీదే మాట్లాడటం జరిగింది. డెఫినెట్గా శాసనసభ పని దినాలు పెరుగుతాయని ఆశిస్తున్నాం. నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ 14న ప్రారంభమవుతున్నాయి ఏపీలో 18. అయితే ఇంతకుముందు రానటువంటి ఎంపీలు ఈసారి కూడా ఎమ్మెల్యేలు కూడా ఈసారి అసెంబ్లీ సమావేశాలకు వస్తున్నారా, లేకపోతే వాటిపై ఏమైనా చర్యలు తీసుకునేటటువంటి అంశాలు ఏమైనా ఆలోచిస్తున్నారా? రావాలి అని కోరుకుంటున్నాం. చర్యలు తీసుకున్నాం. ఓకే, చర్యలు అంటే చట్టాన్ని ఫాలో అవ్వాలి. 60 రోజులు వరుసగా రాకపోతే అది వేరు. మధ్యలో ఒకరోజు వచ్చి వెళ్ళిపోతే ఆ రోజు నుంచి మళ్ళీ 60 రోజులు రాకపోతే మళ్ళీ కౌంట్ అవుతుంది. బట్ అది కాదు ఇంపార్టెంట్. వారిని డిస్క్వాలిఫై చేయటమా కాదా అన్నది కాదు. బట్ వాళ్ళు ఎన్నికయ్యారు కాబట్టి, వాళ్ళని ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి, వారిని వాళ్ళ ఊరిలో ఆ 11 మందిని రిజెక్ట్ చేయలేదు కదా. వాళ్ళ ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ఆ ప్రజల బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత వారి మీద ఉంది. సో కాబట్టి వారు శాసనసభకి హాజరైతే బాగుంటుంది. ఇలాగ రాకపోవటం అనేది వ్యవస్థలని మనం గౌరవించాలి. అందులో శాసనసభ్యుడు శాసన వ్యవస్థని మరింత గౌరవించాలి అనేది మా ఆకాంక్ష. సో అదే నేను వెలిబుచ్చడం జరిగింది. తప్పకుండా ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 11 మంది ఎమ్మెల్యేలు కూడా ఈసారి ఖచ్చితంగా రావాలి అని ఒక ఉపశాసన సభాపతిగా నేను కోరుకుంటున్నా. అది నా ఆకాంక్ష. సరే, వస్తారా లేదా అనేది వారి ఇష్టమైనప్పటికీ ప్రజా తీర్పుని ప్రజలు ఎన్నుకున్నారు కదా. వాళ్ళని ప్రజలు ఓడించారు అనుకోండి, ఎటు తిరిగి రాలేరు. ప్రజలు వారిని ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళు రావటం, వాళ్ళ ప్రజల్లో ఆయన పట్ల గౌరవం పెరుగుతుంది ఆ 11 మంది పట్ల. అందుకని ఈసారి వస్తారేమో అని నేను భావిస్తున్నాను. రచ్చబండ ఢిల్లీలో చాలా ఫేమస్ సార్. ఆ వెలితి మాత్రం ప్రతి ఎంపీ కూడా అంటే దాన్ని పూరించలేరు ఇప్పటి వరకు కూడా. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మీపై ఉన్నటువంటి కేసులు చాలా కొంత స్లోగా నడుస్తున్నాయి అన్నటువంటిది అటు వినిపిస్తుంది, కనిపిస్తుంది కదా. దీని మీద మీ కామెంట్ ఏంటి? అంటే జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, కొంచెం ఆలస్యంగా నడుస్తుంది, చూడాలి. మరి ఇంకా సునీల్ నాయక్ అని ఒక డిఐజీ ఆయన బీహార్ వెళ్ళిపోయాడు. అంటే రచ్చబండలో మీ వాయిస్ ఎప్పుడు బాగా గట్టిగా వినిపించేవాళ్ళు. ఈ కేసులు ఇంత నత్తనడక నడుస్తున్నప్పుడు కూడా ఏం అనలేకపోతున్నారా? అంటే నాకు ఇప్పుడు నేనున్న ప్రస్తుత సీటు దృష్ట్యా నేను మాటలు చాలా పొదుపుగా వాడవలసిన ఆవశ్యకత ఉంది కాబట్టి పొదుపు పాటిస్తున్నా.
మార్నింగ్ ఢిల్లీ సీఎం గారిని మీరు కలవడం జరిగింది దాడిపై, అంటే ఆమెతో మీతో చర్చించినటువంటి అంశాలు అసలు దీనిపై ఏమైనా నేను అది అంటే అది దాడి జరగటం అది దారుణం. బట్ జరిగిపోయిన సంఘటన మళ్ళీ మళ్ళీ గుర్తు చేసి మాట్లాడటం అనేది సమంజసం కాదు. ఏర్పాట్లన్నీ చాలా చక్కగా చేశారు, దానికి వారిని అభినందించడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. మొత్తం మీద మాత్రము ఏదైతే ఢిల్లీలో ఈరోజు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు రావడం జరిగింది. సుప్రీంకోర్టుకి సంబంధించిన అంశాలు అనుకోవచ్చు, రాష్ట్రానికి సంబంధించిన అనేక విషయాలపై కూడా చర్చించడం జరిగింది. దిస్ ఇస్ కళా కెమెరామెన్ ధర్మతో ఢిల్లీ.